ఎక్కడ్రా శవం? అదిగో అక్కడ ఉంది. ఎవరో పాపం. రారా వెళ్దాం. అవసరం మనకిదంతా. ఏ మనిషివరా నువ్వు? దా వెళ్దాం. పాపం ఎవరో మహాతల్లి. పట్టుకోరా. సరే ఏం చేస్తాం. నువ్వు చూస్తూ ఉండు, ఇప్పుడే వస్తా. ఒరే శ్రీరామ్, ఎవరో చూడ్రా, మహాతల్లిలాగుంది. ఈ మహాతల్లి శవం మీద వచ్చావరా నువ్వు? వస్తున్నా. ఏది నా వల్ల చచ్చిపోయావమ్మా. నీ మీద తాళి ముట్టి తీసుకోకుండా ఉంటాను. నా వల్ల చచ్చిపోయావమ్మా. నా సుఖం కోసం 2 జీవితాలని నాశనం చేశా దేవుడా. అమ్మా లేమ్మా, లేమ్మా. మీకు నాకు యాత్రకు వెళ్ళాను నా వల్ల చచ్చిపోయారు నాన్నమ్మా. అయ్యో లేవండమ్మా, నా వల్ల చచ్చిపోయారమ్మా. చనిపోవాల్సింది మీరు కాదమ్మా, నేను చచ్చిపోతాను. శ్రీరామ్ ఏం చేయకండి. శ్రీరామ్ వెళ్ళిపో. బుర్రమ్ముకునే బ్రతికేదానా, ఇతో మాకు పని. మమ్మల్ని ద్రోహం చేస్తావా? మేమనుకున్న సక్సెస్ కాకుండా చేస్తావా? అయినా దీని కారణం మొత్తం నువ్వేనే. స్వప్న, స్వప్న, శ్రీరామ్ వాళ్ళ అమ్మా నాన్న. ఇషిత, స్వప్న, ఇషిత, ఇషిత. ఏమైంది స్వప్న? శ్రీరామ్ ఏడి స్వప్న? నీకేమైంది స్వప్న? శ్రీరామ్ని ఆ రాకేష్ వాళ్ళు చంపేశారు. ఇషిత, నీకు చాలా ద్రోహం చేశా. డబ్బు కకృత్ పడి 3 జీవితాన్ని నాశనం చేశా. నాలాంటి దుర్మార్గురాలు బతకూడదు. మరో జన్మంటూ ఉంటే మంచి మనిషిగా పుట్టి నీతిగా బతుకుతా. స్వప్న, స్వప్న, స్వప్న.